ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈరోజు మనం కుంభరాశి వారి ఆగస్టు 2026 గోచార ఫలాల గురించి చెప్పుకుందాము. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మన యొక్క కుంభరాశి కిందకు వస్తారు. వీరికి గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఒక సీక్వెన్షియల్గా వెళ్ళి చూద్దాము. వీరికి లగ్నంలో రాహువు, ద్వితీయ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము అయినటువంటి మీనంలో శని సువర్ణమూర్తిగాను, అలాగే చతుర్థ స్థానం అంటే మాతృస్థానం, వాహన స్థానం, గృహస్థానము, స్వక్షేత్రం అంటే మన యొక్క స్వస్థానం, వీటికి సంబంధించినటువంటి ప్లేస్లో కుజుడు, సంతాన స్థానంలో బుధుడు అంటే పంచమం అన్నమాట. అలాగే శత్రుస్థానంలో రుణస్థానమైనటువంటి 6th హౌస్లో కర్కాటకంలో గురువు గారు వచ్చే స్థితిలోను, ఆ పక్కనే రవి గారు. అదేవిధంగా సప్తమ స్థానం అంటే కళత్ర స్థానము, మీ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ ఆర్ లైఫ్ పార్ట్నర్, ఆ ప్లేస్లో కేతువు. అష్టమ స్థానంలో నీచపడ్డ శుక్రుడు. ఇది స్టేటస్. ఇది కనుక గమనించుకుంటూ వెళ్ళినట్లయితే మొదటగా రాహు గురించి మాట్లాడుకోవాలి. రాహు లగ్నంలో ఉండటం అనేది పెద్ద తలకాయ నొప్పి. ఏంటంటే రాహు అంటే దుర్గా అమ్మవారిని మీరు పూజించండి. ఈ రాహు కారణంగా ఏం జరుగుతుందంటే వేళ తప్పినటువంటి భోజనము, చిన్న చిన్న దెబ్బలు, నీచ కార్యక్రమాలు, అగౌరవం అనేది ఈ రాహు కారణంగా జరుగుతాయి. దుర్గాదేవి పూజ అలాగే యోగా, ఈ రెండు కూడా రాహు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ శని. ఈ శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఆల్రెడీ విడుపులో ఉన్నాడు. అంటే మీకు ఆల్రెడీ ఏళ్ళనాడు శని అయిపోతూ ఉంది. సో క్రమక్రమంగా శని మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి. ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. కాకపోతే ఆయన ప్రస్తుతానికి 2లో ఉన్నాడు కాబట్టి, అంటే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి, మీ యొక్క కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, కుటుంబంలో అసంతోషం, అలాగే మీ నాలిక మీద ఉన్నటువంటి సమస్య, అంటే మీ నాలిక మీద సమస్య అంటే మీరు మాట్లాడటంలో వచ్చేటువంటి తేడాల వల్ల వచ్చేటువంటి సమస్యలు, క్లేశాలు, వైరాలు, ఇవన్నీ కూడా ఈ శని కారణంగా జరుగుతాయి. అయితే సువర్ణమూర్తి కాబట్టి అవన్నీ కొన్ని నలిపాయి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ స్థానాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ధనం ఖర్చు విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, కుటుంబంలో సమస్యల విషయంలో కానీ మీరు కొంత సంయమనం పాటించినట్లయితే కొన్ని రోజుల్లో శని గారు 3వ స్థానానికి వచ్చినప్పుడు మీకు చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడేదాకా మీరు కాస్త వెయిట్ చేసి సంయమనం పాటించాలి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చతుర్థ స్థానం కుజుడు ఉన్నాడు. చతుర్థం అంటే మాతృస్థానం, వాహన స్థానం, వెహికల్స్, తర్వాత ధనము, తర్వాత మీ యొక్క ఇల్లు, మాతృస్థానము, వాహనము, ఇవన్నీ కూడా 4th హౌస్లోకి వస్తాయి. ఈ 4th హౌస్లో కుజుడు ఉన్నాడు ఇక్కడ నెగిటివ్గా. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు అదేవిధంగా మీ స్థానభ్రంశం జరిగేటువంటి అవకాశం, బదిలీ జరిగే అవకాశం, వెహికల్స్కి ప్రాబ్లం రావచ్చు, తర్వాత ఇంటికి రిపేర్లు రావచ్చు, మదర్ హెల్త్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎప్పటిదాకా 2 రోజులే. ఆ తర్వాత ఈయన ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో నేను మళ్ళీ చెప్తాను. అది పంచమ స్థానాన్ని కూడా కుజుడు ఎఫెక్ట్ చేయబోతున్నాడు. అంటే కంటిన్యూస్గా కుజుడు మీకు బాగాలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీనికి మూలము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ధ్యానం కానీ పూజ కానీ చేసుకోండి. అది అయిన తర్వాత మీకు పంచమంలో బుధుడు ఉన్నాడు. బుధుడి వల్ల ఒక పక్కన వస్త్రలాభము, మనోధైర్యము, బుద్ధి కుశలత, గౌరవ మర్యాదలు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ నడుస్తుండగా చిన్న చిన్న భార్యాపుత్రులతో అపార్థాలకు కూడా దీంతో అవకాశం ఉంది. కొంత ప్రెషర్ ఉంటుంది. చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా బుధుడి వల్ల ఉంది. కానీ బుధుడు ఓవరాల్గా ఈజ్ మీకు అనుకూలంగానే ఉన్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ గురువు గారు. షష్ఠంలో ఉన్నటువంటి గురువు గారి వలన కూడా ఆస్తి నష్టం కానివ్వండి, అత్యధికమైన ఖర్చు, పనులు డిలే అవ్వటము, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం రావటము, చోర అగ్ని రోగ బాధలు ఉండటం అనేది ఈ రవి కారణంగా, గురువు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారిని మీరు ధ్యానించాల్సినటువంటి అవసరం, ఈ గురువుని మనం ఆయన్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక రవి వలన మీకు చక్కగా చాలా అనుకూలమైనటువంటి ప్లానెట్ రవి. సుఖాన్ని, ఆరోగ్యాన్ని, ధనధాన్య వస్త్రలాభాన్ని, సర్వత్ర జయాన్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, 6th హౌస్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మేనమామలు, రుణాలు, శత్రువులు, ఇవన్నీ 6th హౌస్ ఇండికేట్ చేస్తుంది. సో మీరు ఈ సందర్భంలో ఈ రవిని శత్రువుల మీద జయం ఇస్తాడు మీకు రవి. అదేవిధంగా మీరు దుఃఖం నుంచి ఉపశమనము, కుటుంబంలో అభివృద్ధి, సౌఖ్యము,
ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క రవి ఇవ్వబోతూ ఉన్నాడు. బంధువుల మీద చాలా ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి చక్కని రిలేషన్స్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఆరోగ్యం వస్తుంది, ధనధాన్య సమృద్ధి జరుగుతుంది. అన్ని రకాలుగా మీకు రవి అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇదంతా కూడా మొదటి 1 to 17th వరకు 16th వరకు ఇప్పుడు బాగా చాలా రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా మీకు చాలా అనుకూలంగా హెల్ప్ చేయబోతున్నారు. ఇక మరో పక్కన సప్తమంలో కేతువు. ఈ సప్తమంలో కేతువు వల్ల జరగబోయే సమస్య ఏంటంటే స్పోర్ట్స్ మీ వైఫ్కి లేదా మీ హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కొంత దూరంగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. సో ఇది ఒకటి. కేతువు అంటే వినాయకుడికి సంబంధించి ధ్యానించాలి. ఇక తర్వాత అష్టమంలో శుక్రుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి గ్రహం. ఈ నెలంతా కూడా మీకు శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కూడా దాదాపుగా 22వ తారీఖు వరకు కూడా బుధుడు అనుకూలంగా ఉన్నాడు. సో ఈ శుక్రుడి కారణంగా శుభము, ద్రవ్యలాభము, ఆస్తులు, ఆభరణాలు, గృహము, భూముల సంపాదన, ఇష్టమృష్టాన్న భోజనము, రాజదర్శనము, రాజపూజ్యము, శత్రుజయము ఇవన్నీ కూడా కలుగుతుంది. బంధు సమాగమం కూడా ఈ శుక్రుడి కారణంగా కలుగుతుంది. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే బుధుడు, రవి, శుక్రుడు మీకు ఈ నెలలో అత్యంత అనుకూలంగా ఉండగా చివరికి వచ్చేసరికల్లా మీకు నెల చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 18వ తారీఖు రవి షిఫ్ట్ అవుతున్నాడు ఇక్కడి నుంచి సప్తమంలోకి. ఎప్పుడైతే రవి సప్తమంలో షిఫ్ట్ అవుతాడో మళ్ళీ స్పోర్ట్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, పార్ట్నర్స్తో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, పొట్టకు సంబంధించిన అనారోగ్యము, సరిహద్దు సమస్యలను ఇవన్నీ కూడా ఈ రవి ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 23వ తారీఖు వచ్చేసరికల్లా ఈ బుధుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాడు, 6th హౌస్లోకి షిఫ్ట్ అవుతాడు. బుధుడు 7th హౌస్లోకి, బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాడు. బుధుడు 7th హౌస్లోకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతాడో అగైన్ స్పోర్ట్స్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. సో ఈ రవి బుధులు ఇద్దరు కూడా 7th హౌస్లోకి వస్తున్న సందర్భంలో మీరు నెలాఖరులో మీ స్పోర్ట్స్ హెల్త్ విషయంలో, పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఓవరాల్గా రవి బుధ శుక్రుల కాంబినేషన్లో మొదలై నెలాఖరికి వచ్చేసరికి ఒక శుక్రుడు మాత్రమే మీకు అనుకూలంగా మిగులుతాడు. కాబట్టి మీరు నవగ్రహ స్తోత్రాన్ని, ఇష్టదేవత ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా మాటని అదుపులో పెట్టుకొని సంయమనం పాటిస్తూ మాట్లాడటం చాలా అవసరం. స్వస్తి.